ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు సుధా అండి. ఏం చేస్తారు? నేను బ్యూటీషియన్, టైలరింగ్ చేస్తాను. ఓకే, రైట్. సోషల్ మీడియా బాగా వాచ్ చేస్తారా? చూస్తాను. సోషల్ మీడియా ఖచ్చితంగా చూస్తాను. చూస్తారా? మామూలుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ ఈ రేసింగ్ అని చెప్పేసి నడిచింది, అది ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది. సోషల్ మీడియాలో చూసాను నేను. ఐడియా ఉంది. దీనికి సంబంధించిన దాని మీద స్కామ్ అయిందని చెప్పేసి అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఏదో వదంతులు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వదంతులు వస్తున్నాయి. యాక్చువల్గా అయితే దానివల్ల మనకు ఉపయోగమే అయింది, నష్టమైతే ఏం జరగలేదు కదా. ఈ రేస్ వల్ల మనకి నష్టమైతే ఏం జరగలేదు, ఉపయోగమే అయింది. మన తెలంగాణకైతే అది భారతదేశంలో ఫస్ట్ టైం జరిగింది తెలంగాణలో. అలాంటి రేసులు జరగడం వల్ల మనకి ఉపయోగమే కదా. 2000 కోట్ల బిజినెస్ జరిగింది. ప్లస్ మనకి 50 కోట్లు పెట్టుబడి పెడితే 700 కోట్లు మనకి ఆదాయం వచ్చింది కదా. మరి ఆ కోణంగా కూడా మనం గమనించాలి, చూడాలి కదా. మరి అదే 50 కోట్లు పెట్టుబడి మీరు అంటున్నారు, అదే 50 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది, ఏదో మోసం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఎట్లా చూస్తారు? అంటే దానివల్ల మనకు ఉపయోగం జరిగిందనే చెప్పాలి. అయితే మోసం జరిగింది అని వాళ్ళు అంటున్నారు, ఆ పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడైతే ఎలాంటిది జరగలేదు, ఎలాంటి నష్టం అయితే మనకి జరగలేదు మన భారతదేశానికి. దానివల్ల మనకి ఉపయోగమే జరిగింది చాలా వరకు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మనకి అందుబాటులో చాలా వరకు వచ్చాయి. ఇంకా ఇలాంటివి చాలా కూడా మనకి ఉపయోగపడేదే కదా చేసింది వాళ్ళు. నష్టపరంగా మనకి ఎలాంటిది చేయలేదు. మరి అదే నష్టం అయిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ అంత వేస్తున్నారని మీరు అంటున్నారు, హైదరాబాద్ బ్రాండ్ దానివల్ల అదైపోయిందని చెప్పేసి ఏమో వీళ్ళు అంటున్నారు. మరి అంటే యాక్చువల్గా మనకు హైదరాబాద్లో ఇంతవరకు ఏ దేశంలో కూడా జరగలేదు ఈ రేస్ అనేది. మన దేశంలో జరిగింది అంటే మనకు గర్వకారణమే కదా చెప్పుకోవడానికి. ప్రతి ఒక్క మన తెలంగాణ బిడ్డకి గర్వకారణమైన విషయమే ఇది. నాకు 2 అమ్మాయిలు. ఏం చేస్తారు? చిన్న పాప MBA చేస్తుంది, పెద్ద పాప మ్యారీడ్. రైట్. ఇప్పుడు మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు హైదరాబాద్లో? నేను ప్రాపర్ హైదరాబాదే, పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్, ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడనే. ఎట్లా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎట్లా డెవలప్? తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది. అంటే కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. హాస్పిటల్స్ కానివ్వండి, ఏదైనా ఒకప్పుడు వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత వేరు, చాలా తేడా ఉంది అప్పటికీను ఇప్పటికీ. తెలంగాణ వచ్చిన తర్వాత అన్నీ కూడా మనకి అందుబాటులో, ప్రతిదీ కూడా మనకు అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఏది మనకి కరెక్ట్ హాస్పిటల్స్ మెయిన్ చెప్పాలంటే చూడాలంటేనే అసలు వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మన తెలంగాణ ఉన్నప్పుడైతే అన్ని విధాలుగా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్స్ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, ప్రతిదీ మనకి అన్ని విధాలుగా అనుకూలంగా మనకి చేశారు వాళ్ళు. అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇంత హైదరాబాద్ ఇంత డెవలప్ చేసిన తర్వాత కూడా ఇదేదో హైదరాబాద్లో ఈ రేసింగ్ అయింది, దానివల్ల పైసలు ఏదో తిన్నరో లేకపోతే తాగిరో అని చెప్పేసి మొత్తం అదే చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే కావాలని కుట్ర చేసే ప్రయత్నం అని నేను అంటున్నాను. నేను అనడం అయితే కావాలని కుట్ర చేసి మన కేటీఆర్ గారిని ఇబ్బందుల పాలు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారని నేను భావిస్తున్నాను. అంతేనా? ఒకవేళ సరే ఇదే కుట్రపూరితంగా ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ మారిన తర్వాత అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఇదే దాంట్లో భాగంగా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే ఎట్లా ప్రజలు ఎట్లా చూసుకుంటారు? అరెస్ట్ చేస్తే ప్రజలైతే ఊరుకోరు, మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది. అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోం కదా. మేము కూడా కేటీఆర్ సార్తో అడుగులో అడిగేసి మేము కూడా సార్ బయటకు వచ్చారంటే పాదయాత్రతోనే వస్తారని మేము అనుకుంటున్నాం. అప్పుడు అడుగు మేము కూడా వేసి ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేస్తాం. అంతేనా? తీసుకుపోయి ఇప్పుడు క్రమంగా అరెస్ట్ చేసేసి ఇప్పుడు జైల్లో పెట్టిస్తే అంటే ఈగో సాటిస్ఫై కోసమే నడుస్తుందా లేకపోతే? అంతే, ఈగో సాటిస్ఫాక్టరీ తప్ప ఇంకోటి ఏం లేదు ఇక్కడ చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో 2-3 నెలలు లోపల పెట్టించాలి అని ఒక ప్రయత్నపూర్వకంగా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. అది ఇందులో ప్రయత్నపూర్వకంగానే అనుకుంటున్నాం. ఎండ్ ఆఫ్ ది డే నేను ఒకటే అడుగుతామా, ఎట్లా ఉంది ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన? ఫలితం అయితే ఏం కనిపించట్లేదండి. అప్పుడు ఎట్లాగా ఒకప్పుడు వాళ్ళు పాలించినప్పుడు ఏమాత్రం ఉందో ఇప్పుడు కూడా మధ్యలో కేసీఆర్ సార్ వచ్చినప్పుడు అయితే బాగుండింది, చెప్పుకోవడానికైతే అన్ని విధాలుగా బాగుండింది. ఇప్పుడైతే ఏమంత చెప్పుకోదగ్గగా లేదు అని భావిస్తున్నాము. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగిందా, ఇల్లు వచ్చిన తర్వాత తగ్గిందా? తగ్గిందనే అనుకుంటున్నాం మేమైతే. అంటే అన్ని విధాలుగా చెప్పాలంటే ఒక బస్సు ఫ్రీ పెట్టారు కానీ అన్ని ధరలు కానివ్వండి అన్నీ పెంచేశారు, ఎక్కడ కూడా అనుకూలంగా లేదు. కూల్చివేతల వల్ల కూడా ఇబ్బందే ప్రజలకి. ఇప్పుడు అందుబాటులో డబ్బులు లేని వాళ్ళు అలాంటి కూల్చివేతలు చేయడం వల్ల
వాళ్ళకి నష్టమే కదా, ఉపయోగం అయితే ఏం లేదని నేను అనుకుంటున్నాను. అంటే హైదరాబాద్ మీద కుట్ర జరుగుతుంది, హైదరాబాద్ మీద మొత్తం దీని బ్రాండ్ వాల్యూ తగ్గియాలని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరు ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? అలా అనుకోవచ్చు, చెప్పలేము. అంతేనా? ఇప్పుడు అంటే రేసింగ్ పెట్టి ప్రపంచవ్యాప్తంగానే హైదరాబాద్ ఉన్నత స్థాయి తీసుకుపోయిన హైదరాబాద్ కేసులు చేసి హైదరాబాద్ పెట్టడం వల్ల ఏంది అసలు అంటున్నారు. అంటే దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీని ఏదో చూపించుకోవాలి అని అధికారికంగా చూపించుకోవాలనే ప్రయత్నమే తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదు. ఎలాగో ఎట్టకేలకి మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా. మన కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ వస్తుందని ఆశిస్తున్నాము. అప్పుడు మళ్ళీ అన్ని సెట్ అవుతాయని ఆశిస్తున్నాం. గాయత్రి, MBA ఫస్ట్ ఇయర్ చేస్తున్నాం. తెలుసు, యాజ్ అన్ IT మినిస్టర్గా తెలుసు. సోషల్ మీడియా బాగా వాచ్ చేస్తారా? యూజ్ చేస్తాను. ఏం చూస్తారు? న్యూసే చూస్తాను ఎక్కువ. KTRD IT సెక్టర్ డెవలప్ చేస్తున్నారు కదా, దాని గురించి. కేసీఆర్ తెలుసు. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో చూసాను, స్క్రోల్ చేస్తాను. హైదరాబాద్ డెవలప్మెంట్ చాలా ఉండే KTR ఉన్నప్పుడు. ప్రెసెంట్ అయితే అంత డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ తగ్గిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అప్పుడు ఉన్నంత అయితే ఇప్పుడు లేదు. ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం తగ్గిపోతుందని అర్థమవుతుంది. ఈ ఫార్ములా రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగిందా తగ్గిందా? ఈ ఫార్ములా పెరిగింది, అఫ్ కోర్స్ పెరిగింది. అంటే దాని మీద మీకు పెద్ద అవగాహన లేదు. దానికి సంబంధించిన దాని మీద అట్లాంటి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఇదివరకు ఒకసారి దుబాయ్ లో జరిగిన ఈ ఫార్ములా, తర్వాత ప్యారిస్ లో జరిగింది, తర్వాత ఫస్ట్ టైం ఇండియా హైదరాబాద్ లో జరిగింది. దానివల్ల వేరే కంపెనీస్ హైదరాబాద్కి వచ్చేసినాయి. కానీ అందులో ఏదో ఫ్రాడ్ జరిగింది, కావాలని చెప్పేసి కేటీఆర్ అరెస్ట్ చేస్తాము, ఆయన నోటీస్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. యాజ్ అ యూత్ గా దీన్ని సమర్థిస్తావా లేకపోతే ఎట్లా చూస్తావు? నేను సమర్థించాను.